సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కృతి శెట్టి ఎవరికీ రానంత క్రేజ్ కృతి శెట్టికి ఒక్క సినిమాతో వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో ఆమె చూపించిన ఎమోషనల్ డెప్త్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తర్వాత వచ్చిన చిత్రాలైన శ్యామ్ సింగ్ రాయ్, బంగారాజు, మాచర్ల నియోజకవర్గం వంటివి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమాలు కొన్ని హిట్ అయినప్పటికీ కృతి శెట్టి పాత్రలు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేయలేకపోయింది. అందం, అభినయం అన్నీ ఉన్నా ఆఫీస్ పరంగా మాత్రం ఒక అడుగు దూరంలోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో కృతి శెట్టి ఇటీవలే బోల్డ్ కంటెంట్ పై తన ఆలోచనలను మార్చుకొని కొత్త దిశలో అడుగులు వేస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లు కయాదు లోహర్, కేతికా శర్మ, శ్రీలీల వంటి వారు బలమైన కథా పాత్రలు మరియు వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతూ ఉండగా కృతి కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. కథలు ఎంచుకునే విషయంలో ఈ అమ్మడు గట్టి సవాళ్లనే ఎదుర్కొంటుంది. గతంలో కృతి శెట్టి తన ఇమేజ్ ను సాంప్రదాయబద్ధంగా ఎక్స్పోజింగ్ లేని పాత్రలకు పరిమితం చేసుకుంటానని ప్రకటించిన సందర్భాలున్నాయి. అయితే ఇటీవలే ఆమె తన స్టేట్మెంట్ లో మార్పు తెచ్చింది. బోల్డ్ కంటెంట్ లో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సూచనలు ఇచ్చింది. ఈ మార్పు ఆమె కెరియర్ ను కొత్త దిశలో నడిపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కృతి శెట్టి ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ కు హాట్ ఫేవరెట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మకు నేడు తెలుగులో కొత్త అవకాశాలే కరువయ్యాయి. దీంతో అమ్మడు సోషల్ మీడియాను తనకు ఆయుధంగా మార్చుకుంది. వరుస హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ తో పాటు మేకర్స్ ను కూడా ఆకర్షించే పనిలో బిజీగా ఉంది. మరి భవిష్యత్తులో అయినా కృతి ఎలాంటి పాత్రలను ఎంచుకుంటుంది, ఎలాంటి విజయాలను సాధిస్తుంది అనేది చూడాల్సి ఉంది.